Hi everyone, welcome to Kusmaditya Stories. So this is day 2 of our Sikkim journey. This is the morning view in Gangtok from our stay. అసలు సిక్కింలో క్లైమేట్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఒక నిమిషంలో ఒక్కొక్కలా ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో మేము ఈరోజు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 9 AM వి స్టార్టెడ్ అవర్ జర్నీ టువర్డ్స్ లాచింగ్. ఎస్టర్డే నైట్ హెమ్జీ మార్గ్ నుంచి రిటర్న్ అవుతుంటే ఫుల్ హెవీ రెయిన్ అనమాట. ఆ రెయిన్ చూసి మాకు ఎక్సైట్మెంట్ కన్నా టెన్షన్ ఎక్కువ అయింది. ఎందుకంటే నార్త్ సిక్కింలో రెయిన్ అంటే జస్ట్ రెయిన్ కాదు, రోడ్స్, ల్యాండ్ స్లైడ్స్, ట్రాఫిక్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. జర్నీ స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్లోనే రోడ్స్ కండిషన్ చూసి షాక్ అయ్యాం. రోడ్స్ ఫుల్గా డ్యామేజ్డ్, కొన్ని ప్లేసెస్లో మడ్, కొన్ని ప్లేసెస్లో రాక్స్, అట్లాగే కొన్ని ప్లేసెస్లో రోడ్ ఉందా లేదా అన్న ఒక డౌట్లా ఉంది. లక్కీలీ దట్ మీన్స్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ టీమ్ ఆల్రెడీ క్లియర్ చేశారు ల్యాండ్స్కేప్స్ చాలా ఏరియాస్లో. వాళ్ళకి రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. లేకపోతే ఈ జర్నీ ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ రోడ్స్ కండిషన్ ఎంత స్కేరీగా ఉన్నా కార్ విండో బయటికి కనిపించే వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లిటరల్లీ ఎవ్రీ మినిట్ ఒక వాల్ పేపర్లా మౌంటైన్స్, క్లౌడ్స్, రివర్స్, వాటర్ ఫాల్, నేచర్ ఫుల్ సినిమాటిక్ మూడ్లో ఉంది. ఆఫ్టర్ 45 minutes ట్రావెల్ చేశాక, దట్ ఈస్ అరౌండ్ 42 kilometers డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఫేమస్ 7 Sisters వాటర్ ఫాల్ దగ్గర స్టాప్ చేసాం. రీసెంట్ ట్రైన్స్ వల్ల వాటర్ ఫాల్ ఫుల్ ఫోర్స్లో ఫ్లో అవుతుంది. టూరిస్ట్ అందరూ ఫొటోస్తో బిజీ అండ్ హానెస్ట్లీ ఆ సౌండ్, ఆ మిస్ట్, ఆ పవర్ వీడియోలో చూసినట్టు కాదు, లైవ్లో ఇంకా అమేజింగ్గా ఉంది. జర్నీ కంటిన్యూ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నోటీస్ చేసాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి ఒక వాటర్ ఫాల్ అనమాట. కొన్ని మౌంటైన్స్ పైనుండి డైరెక్ట్గా రోడ్స్ పక్కన పడుతున్నాయి, మరి కొన్ని రివర్స్లో కలుస్తున్నాయి. కొన్ని వాటర్ ఫాల్స్కి పేరుంది, కొన్ని వాటర్ ఫాల్స్కి పేరు లేదు, కానీ బ్యూటీ మాత్రం అన్ని వాటర్ ఫాల్స్కి సేమ్. నా హస్బెండ్ మాత్రం వాటర్ ఫాల్ కౌంట్ చేయడం మొదలు పెట్టారు. 10 దగ్గర కౌంట్ మిస్ అయ్యి ఆపేశారు. రోడ్ జర్నీలో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సిక్కిం డ్రైవర్స్ డ్రైవింగ్ డిసిప్లిన్. హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర ఆపోజిట్ వెహికల్కి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం, పేషెంట్గా వెయిట్ చేయడం, హార్న్ కొట్టుకుంటూ రేస్ చేయడం కాదు. మన సిటీస్లో కూడా ఇలా ఉంటే ట్రాఫిక్ హాఫ్ తగ్గిపోతుంది అనిపించింది. వెరీ హ్యాండ్స్ ఆఫ్ టు ద సివిక్ సెన్స్. మా డ్రైవర్ మధ్యలో లంచ్కి ఒక ప్లేస్లో స్టాప్ చేశాడు. అక్కడ లైట్గా ఫుడ్ తీసుకున్నాము. అక్కడ వెజ్, నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. సో ఆ రోజు మండే అవటం వల్ల మేము వెజ్ చూస్ చేసుకున్నాము. రోటీ విత్ కర్రీ, నాన్ అట్లా చెప్పామన్నమాట. నేను కాఫీతో ఎండ్ చేశాను. మా హస్బెండ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. జర్నీ మధ్యలో మా డ్రైవర్ ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పాడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నార్త్ సిక్కింలో సివియర్ ఫ్లడ్స్ వచ్చాయి. మెనీ బ్రిడ్జెస్ వర్ వాచ్డ్ అవే, ఎంటైర్ రోడ్స్ డిసపియర్డ్, మెనీ ఫ్యామిలీస్ లాస్ దేర్ హోమ్స్, సమ్ పీపుల్ ఈవెన్ లాస్ దేర్ లైఫ్స్. ఇప్పటికీ ఆ స్ట్రాటజీ మార్క్స్ కొన్ని ప్లేసెస్లో విజిబుల్గా ఉన్నాయి. బ్రోకెన్ బ్రిడ్జ్ రిమైన్స్, రివర్ సైడ్ డ్యామేజ్. నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత పవర్ఫుల్గా కూడా ఉంటుందని అప్పుడు అర్థమైందనమాట. జర్నీ మొత్తం ఒక లెసన్లా అనిపించింది మాకు. లాడ్జింగ్ రీచ్ అయ్యే ముందు కొంచెం డిస్టెన్స్లో మనకి పర్మిషన్స్ కూడా అక్కడ మనం సబ్మిట్ చేయాలి, పర్మిషన్ ఫామ్స్ అవి. సో అక్కడ మనం అంతా డిస్పోజ్ చేయాలన్నమాట. మనం తెచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్ అవి దే ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఇఫ్ అవి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా నేచర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అట్లా రూల్ పెట్టారు. ఆన్ ద వే వి కమ్ అక్రాస్ ఎ బ్యూటిఫుల్ టనల్ కాల్డ్ టంగ్ టనల్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇట్ వాస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్. వన్ సైడ్ బ్రెత్ టేకింగ్ బ్యూటీ, ఇంకొక సైడ్ నేచర్ పవర్ అనమాట. ఆల్మోస్ట్ ఎంటైర్ డే ట్రావెలింగ్ తర్వాత ఫైనల్లీ ఈవినింగ్ అరౌండ్ 4 PMకి లాడ్జింగ్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే ద క్లైమేట్ చాలా బాగా అనిపించింది. ఇది మా స్టే ఒక ఎంట్రన్స్. ఇది మాకు అక్కడ ఇచ్చిన రూమ్ అనమాట. అక్కడ మేము ఒక 2 nights స్టే చేసాము. బికాజ్ ఇట్ వాజ్ సో ఫార్ అవే ఫ్రమ్ ద గ్యాంగ్టాక్. సో మనకు ట్రావెల్ చేయడానికి, రిటర్న్ రావడానికి 2 days అయిపోతుంది. సో అక్కడ మాకు 0 Point ఎంపింగ్ వ్యాలీ ఎక్స్ప్లోర్ చేయడానికి 1 day. సో టోటల్ 3 days టైం పెట్టుకోవాలి. వెళ్ళాక మంచిగా కాఫీ ఆర్డర్ పెట్టుకుని మా రూమ్ నుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తూ కాఫీని ఎంజాయ్ చేసాం. కోల్డ్ ఎయిర్, స్నో కవర్డ్ పీక్స్, క్యూట్ మౌంటైన్ విలేజ్ వైబ్స్. ట్రావెల్ చాలా టైరింగ్గా ఉన్న ఫస్ట్ లుక్లో లాడ్జింగ్ చూసి మొత్తం టైర్డ్నెస్ డిసపియర్ అయిపోయింది. సో టుమారో ఈజ్ ద బిగ్గెస్ట్ డే, 0 Point అండ్ ఎంతంగ్ వ్యాలీ. అండ్ ట్రస్ట్ మీ, మా నార్త్ సిక్కిం అడ్వెంచర్ స్టార్ట్ అయినట్టే. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అవర్ డే 2 ఇన్ లాచెంగ్ వ్యాలీ. సో ఈరోజు మార్నింగ్ 4:35కి బయటికి ఇట్లా చూస్తే ఎంత త్వరగా సన్రైజ్ అయిపోయింది చూసారా. ద సీనరీ వాజ్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ క్లౌడ్స్ లేనప్పుడు వ్యూ చాలా బాగుంటుంది.
క్లైమేట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది వితిన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్కి. సో ప్రతి వ్యూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈరోజు మేము ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షార్ప్ 8 AM మా జర్నీ స్టార్ట్ అయింది. సో టుడేస్ డెస్టినేషన్ వచ్చి మోస్ట్ ఎవైటెడ్ ప్లేసెస్ ఆఫ్ అవర్ నార్త్ సిక్కిం ట్రిప్ 0 పాయింట్. లాచింగ్ నుండి 0 పాయింట్ అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో చూసి డిస్టెన్స్ తక్కువ అనిపిస్తుంది, కానీ హిమాలయన్ రోడ్స్లో ఆ 50 కిలోమీటర్స్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఒక అడ్వెంచర్. మా హస్బెండ్ ఆల్రెడీ డ్రైవర్తో మీటింగ్ స్టార్ట్ చేశారు. నేను మౌంటైన్స్ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు రోడ్ కండిషన్స్, వెహికల్ మైలేజ్, లోకల్ స్టోరీస్ డిస్కస్ చేస్తున్నారు. హైయర్ ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్దీ వెదర్ కంప్లీట్గా మారిపోయింది. మౌంటైన్స్ స్నోతో కవర్ అయ్యి ఉన్నాయి. క్లౌడ్స్ మన పక్కనే ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించింది. మనకి హాఫ్వేలో ఎంతంగ్ వ్యాలీ కనిపిస్తుంది, బట్ 0 పాయింట్ అనేది త్వరగా ఎర్లీగా క్లోజ్ అవుతుంది కాబట్టి ముందు మేము 0 పాయింట్కి వెళ్ళిపోయాం. రిటర్న్లో ఎంతంగ్ వ్యాలీని కవర్ చేసాము. సో ఎంతంగ్ వ్యాలీ ఇంకా కొంచెం డిస్టెన్స్లో ఉందని, కానీ మా హస్బెండ్కి ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు మంచిగా అంతా ప్యాక్ చేసుకున్నాను రెడీ అయ్యి. ఎందుకంటే ఆయనకి చాలా వెదర్ చేంజెస్ అన్నీ తెలుస్తున్నాయి. ఆయన ఇంకా తట్టుకోలేక సో ఆయన రెడీ అయిపోయారు విత్ హిజ్ యూనిఫామ్. సో దారిలో చాలా యాక్స్ కనిపించినాయి. చాలా కొత్తగా అనిపించింది ప్రతి సీన్ చూస్తుంటే. చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ 0 పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ ప్లేస్ని కెమెరాలో క్యాప్చర్ చేయొచ్చు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం క్యాప్చర్ చేయలేం, అంత బాగుంది. ఫ్రీజింగ్ విండ్స్ అనమాట. స్నోఫాల్ అయింది కొంచెం. స్నో కవర్డ్ మౌంటైన్స్ అండ్ ఎండ్లెస్ వ్యూస్. లిటరలీ రోడ్ ఎండ్స్ హియర్ అండ్ నేచర్ స్టార్ట్స్. కొన్ని మూమెంట్స్ లైఫ్లో వర్డ్స్ సరిపోవు. 0 పాయింట్ డెఫినెట్లీ అలాంటి ప్లేస్. సో నేను స్విట్జర్లాండ్ ఇవి చూడలేదు, కానీ నేచర్లో మాత్రం ద టాప్ అనిపించింది సిక్కిము. బాగా ఎంజాయ్ చేసాము. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్నో. దిస్ ఇస్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. ఫైనల్లీ మా హస్బెండ్ వల్ల తీరింది. ఇంకా నా హ్యాపీనెస్కి లిమిట్స్ లేవన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. మా వారిని బాగా విసిగిచ్చాను. సో నా ఫొటోస్ తీసి ఆయన చివరికి అలసిపోయి ఈ స్లెప్ట్ ఆన్ ద బెంచ్ అనమాట. సో కిందకి రాగానే మంచిగా వాళ్ళు మ్యాగీ ఇవన్నీ సర్వ్ చేస్తున్నారు. శనగలు అవన్నీ కొంచెం అవి తిన్నాక మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చింది. సో రిటర్న్లో మొత్తం రెయిన్ స్టార్ట్ అయిందనమాట. వ్యాలీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, గ్రీన్ ల్యాండ్స్కేప్స్ కనిపించినాయి, మంచిగా ఫ్లో అవుతున్న రివరు, అక్కడక్కడ యాక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లైట్గా రెయిన్ అప్పుడే తగ్గింది కంపేర్ టు వెన్ వి స్టార్ట్ ఎట్ 0 పాయింట్. కొన్ని ఫొటోస్ దిగాము నేను మా హస్బెండ్. తర్వాత లైట్గా మళ్ళీ రైన్ స్టార్ట్ అయింది. ఆ డిజిల్ వల్ల వ్యాలీ ఇంకా అద్భుతంగా కనిపించింది అన్నమాట. అప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ కూడా మాకు ఎదురైంది. సడన్గా క్రౌడ్ ఒక సైడ్కి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. చూస్తే దుల్కర్ సల్మాన్ అండ్ పూజా హెగ్డే సిక్కింలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫొటోస్ కోసం వాళ్ళు ఎంతంగ్ వ్యాలీకి వచ్చారు. డైరెక్ట్ ఫొటోస్ ఎలో చేయలేదు. సో కానీ తెలుగు ఫ్యామిలీస్ ఇంటెలిజెన్స్ని ఎవరు ఆపలేరు కదా. సో సెల్ఫీ తీసుకున్నట్టు పోజ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ సెలబ్రిటీస్ని క్యాప్చర్ చేసాం. మిషన్ సక్సెస్ఫుల్. మా ట్రిప్లో ఇది డెఫినెట్లీ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట మాకు. రెయిన్, మౌంటైన్స్, ఫ్లవర్స్, యాక్, సెలబ్రిటీ స్పాటింగ్. 1 డేలో ఇన్ని సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ బ్లూమింగ్ సీజన్లో మనకి రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నీ మనం చూస్తాము. సో మాకు దారిలో ఒక రెడ్ కలర్ ఫ్లవర్స్ కనిపించినాయి. అవి దాని పేరు వచ్చి రొడోడెండ్రాన్ అంట. వాటి పెటల్స్ని లోకల్ బెవరేజెస్కి యూస్ చేస్తారంట. దట్ మీన్ బీర్ వాటికి యూస్ చేస్తారు. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 PMకి మా స్టేకి రీచ్ అయిపోయాము. టైడ్గా ఉన్న హార్ట్ఫుల్గా ఉంది. బికాస్ కొన్ని ప్లేసెస్ మనం విజిట్ చేస్తాం, కానీ కొన్ని ప్లేసెస్ మన మెమరీస్లో పర్మనెంట్గా ఉంటాయి. అండ్ టుడే వాజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ అనిపించింది. దిస్ ఈజ్ అవర్ డే 3 ఇన్ లాచింగ్. సో మేము ఇప్పుడు లాచింగ్ నుంచి మన గ్యాంగ్టాక్ వెళ్ళిపోతున్నాం. సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు వర్షం పడటం వల్ల మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఈ అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగి దాని దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. దీని హైట్ వల్ల అది ఆ యాక్టర్స్ యొక్క పేరుని దీనికి పెట్టారు ఆ లోకల్స్. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అనమాట. చాలా పవర్ఫుల్ ఉంది ఆ వాటర్ ఫ్లోకి. చాలా బాగా అనిపించింది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి మేము మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ప్లీజ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.